అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో వినాయక చవితి వ్రతాన్ని ఆచరించిన తరువాత ఆ గణనాథునికి ఉద్వాసన ఎలా చెప్పాలి, ఈ సంవత్సరం వినాయక నిమజ్జనం ఎప్పుడు ఏ రోజున చేయాలి, ఎలా చేయాలి, ఏ రోజున చేయకూడదు, ఉద్వాసన చెప్పేటప్పుడు తప్పకుండా పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి, పీఠంని ఎలా ఎప్పుడు కదపాలి, ఇంట్లో నిమజ్జనం చేస్తే కనుక ఎలాంటి నియమాలు పాటిస్తూ నిమజ్జనం చేయాలి అనే విషయాల గురించి నేను క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేసడానికి మీ ముందుకు వచ్చేసాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా సంతోషంగా కలిసిమెలిసి ఆటపాటలతోటి వినోదభరితంగా ప్రతి ఏటా వినాయక చవితి పండుగని జరుపుకుంటాం కదండి మనం అందరము. అసలు నిమజ్జనం అంటే ఏమిటి, అసలు ఎందుకు చేయాలి కనుక మనము చూసుకున్నట్లయితే శాస్త్ర ప్రకారం చూసుకున్నా కానీ కపిల తంత్ర గ్రంథం అనేది మనకి ఏమని చెప్తుంది అంటే, మనము ఆ గణనాథుణ్ణి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పూజ అనేది చేస్తామో తిరిగి మరలా అక్కడికే పంపించాలి అని చెప్పి తెలియచేస్తున్నాయండి. అంతేకాకుండా మట్టితో చేసినటువంటి ఏ మూర్తినైనా కానీ నిమజ్జనం అనేది తప్పకుండా చేయాలి. విఘ్నాలను తొలగించి ఆ బొజ్జ గణపయ్యని 21 రకాల పత్రితో పూజించి ఆయనకు ఇష్టమైనటువంటి నైవేద్యాలన్నింటినీ సమర్పించి మనము పూజ అనేది చేసుకుంటాం కదండి. ఇంకా వినాయక నిమజ్జనం విషయానికి వస్తే కనుక తప్పకుండా కొన్ని నియమాలు అనేవి పాటిస్తూ నిమజ్జనం అనేది చేయాలి. అవి ఏమిటి అంటే కనుక, వినాయకుని విగ్రహం పెట్టి వినాయక చవితి రోజు పూజ చేసుకున్నవారు వారి వీలును బట్టి బేసి సంఖ్యలో మాత్రమే నిమజ్జనం అనేది చేయాలండి. అంటే 1వ రోజు కానీ, 3వ రోజు కానీ, 5 కానీ, 7 కానీ, 9 కానీ ఇలా చేయాలి. అంటే ఇంట్లో పెట్టినటువంటి వినాయకుడైనా కానీ లేదా బయట వీధుల్లో పెట్టినటువంటి వినాయకుడైనా కానీ ధూపదీప నైవేద్యాలతో పూజించిన తర్వాత మాత్రమే నిమజ్జనం అనేది చేయాలి. విగ్రహం ఇంట్లో ఉన్నటువంటి రోజులు కూడా ఉదయం వేళ, సాయంత్రం వేళ 2 పూటలా కూడా ముందు రోజున పెట్టినటువంటి పువ్వులను అలాగే పత్రిని వీటి అన్నిటినీ కూడా తీసి మరలా కొత్తవి పెట్టి ధూపము, దీపము, నైవేద్యము కూడా పెట్టి నమస్కారం అనేది చేసి పూజించాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే, మీరు ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకొని పూజిస్తారో అన్ని రోజుల పాటు ఉదయము, సాయంత్రము 2 పూటలో కూడా పంచ ఉపచారములతో తప్పకుండా ఆ గణనాథుని పూజించాలండి. మీరు ఒకవేళ ఒక్కరోజే పెట్టుకొని పూజ చేసుకున్నట్లయితే కనుక చవితి రోజు ఉదయం వేళ, సాయంత్రం వేళ ఈ 2 పూటలా కూడా మీరు పూజ అనేది చేసుకొని మరుసటి రోజు ఉదయం వేళ పూజ అనేది చేసి నైవేద్యం సమర్పించి ఉద్వాసన మంత్రం వింటూ కానీ మీకు వస్తే చెప్పుకుంటూ పీఠంని, విగ్రహంని 3 సార్లు కదిలించాలండి. ఉద్వాసన మంత్రం నేను ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నాను చూడండి. మంత్రం చెప్పి 3 సార్లు కదిలించండి. శ్రీ వరసిద్ధి వినాయక నమః యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయచ అంటూ చెప్తూ పీఠము, విగ్రహము, కలశము పెట్టుకొని ఉంటే కనుక ఆ వాటిని కూడా కదిలించండి. డిస్ప్లేలో ఇస్తున్నటువంటి శ్లోకం చెప్పలేకపోతే లేదా చదవడం రాని వాళ్ళు శ్రీ మహాగణాధిపతియే నమః యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయచ 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 అంటూ 3 సార్లు కదిలించండి. అయితే పసుపు గణపతిని, మట్టి విగ్రహం గణపతిని ఉద్వాసన చెప్పిన తర్వాత ఏ దిక్కులో ఉంచాలి అంటే, పసుపు గణపతిని నైరుతి దిక్కులోను, మట్టి విగ్రహం గణపతిని ఈశాన్య దిక్కులో ఉంచితే మంచిది అండి. ఈశాన్య దిక్కులోకి కదపండి. అయితే నిమజ్జనం అనేది అసలు ఎలా చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. నిమజ్జనం అనేది పారేటువంటి నీళ్ళల్లో చేయడం చాలా శ్రేయస్కరము. ఒకవేళ అలా కుదరకపోతే కొంతమందికి అలా వీలు అవ్వదండి. అలా కుదరనప్పుడు వారు ఇంట్లో కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. చక్కగా ఒక టబ్బుని కానీ లేదా ఒక బకెట్ని కానీ తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూంలో యూజ్ చేసేటువంటి బకెట్స్ కానీ టబ్స్ని మాత్రం ఉపయోగించకూడదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. మీరు ఎక్కడైతే ఆ పాత్రని పెట్టుకొని మీరు నిమజ్జనం చేద్దాము అనుకుంటున్నారో ముందుగా అక్కడ ఆ ప్రదేశంని శుభ్రం చేసుకోండి. చక్కగా పసుపు వాటర్ తోటి చక్కగా చల్లి శుభ్రం చేసుకొని మీరు ముగ్గు అనేది కూడా వేసుకొని ఇప్పుడు ఆ ముగ్గు మీద ఈ టబ్ని కానీ ఈ బకెట్ని కానీ పెట్టుకొని ఇప్పుడు దాంట్లోకి స్వచ్ఛమైనటువంటి నీరుని తీసుకోండి. నిండా తీసుకోండి నీరు అనేది. నీటితో పాటు మీ దగ్గర ఉంటే కనుక గంగాజలం కూడా కొంచెం వేసుకోండి.
అలాగే ఇప్పుడు ఆ వాటర్లోకి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు కూడా వేసుకొని గంగా గంగా అని 5 సార్లు చెప్పుకోండి. తర్వాత ఆ గణనాథునికి ఒక్కసారి మనస్ఫూర్తిగా మీరు నమస్కారం అనేది పెట్టుకొని, మేము చేసినటువంటి పూజా విధానంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని చెప్పి వేడుకోండి. మరలా వచ్చే సంవత్సరము అంగరంగ వైభవంగా నీకు పూజ చేసుకున్నటువంటి భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని చెప్పి వేడుకోండి. ఇక్కడ ఈ మంత్రంని చెప్తూ మనం నిమజ్జనం అనేది చేయాలండి. ఆ మంత్రం ఏమిటి అంటే, గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర అనేటువంటి ఈ మంత్రంని, లేదా ఓం గం గణపతియే నమః అనేటువంటి ఈ మంత్రంని చెప్తూ నిమజ్జనం అనేది చేయాలి. 2 చేతుల్లో విగ్రహంని పట్టుకొని నిమజ్జనం అనేది చేయాలండి. ఒక్కరోజు చేసినా కానీ, మీరు 3 రోజులు పెట్టుకున్నా కానీ, ఇంకా ఎన్ని రోజులు పెట్టుకున్నా నిమజ్జనం అనేది ఇదే విధంగా చేయాలి. ఇలా నిమజ్జనం చేసిన తర్వాత ఆ తర్వాత రోజున ఆ మట్టి నీరుని ఎవరూ తొక్కనటువంటి చెట్ల మొదల్లో వేసుకోవచ్చు. ఇలా ఇంట్లో నిమజ్జనం చేస్తే కనుక ఇంట్లో ఉన్నటువంటి అంటే పూజలో ఉంచినటువంటి నిర్మాల్యంని, కలశానికి సంబంధించినటువంటి సామాగ్రిని ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో కానీ, పారేటువంటి నీటిలో కానీ వెయ్యండి. పసుపు గణపతిని మనం పసుపుతో చేసుకున్నటువంటి వినాయకుడు ఉంటారు కదండి, ఆ వినాయకుడిని వాటర్లో కలిపి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ, చెట్ల మొదల్లో కానీ పోసుకోవచ్చు. అయితే ఈ నిమజ్జనం అనేది ఏ ఏ రోజుల్లో చేయకూడదు అంటే, మంగళవారము, శుక్రవారాలలో చేయకూడదండి నిమజ్జనం అనేది. అలాగే ఈ సంవత్సరము నిమజ్జనము డేట్స్ గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాము. అంటే ఏ రోజుల్లో ఎప్పుడు చేసుకోవాలి అని. ఒక్కరోజు పూజ చేసుకున్న వాళ్ళైతే కనుక, అంటే ఆగస్టు 27 బుధవారం పూజ చేసుకున్నవారు ఉదయం వేళ, సాయంత్రం వేళ 2 పూటల పూజ చేసుకొని, ఆగస్టు 28 గురువారం రోజున ఉదయం వేళ తిరిగి మరలా పునఃపూజ అనేది చేసుకొని ఉద్వాసన అనేది చెప్పి నిమజ్జనం అనేది చెయ్యవచ్చు. 3 రోజులు చేసిన వారైతే కనుక ఆగస్టు 30వ తారీఖు శనివారం రోజున ఉదయం వేళ తిరిగి పునఃపూజ అనేది చేసుకొని ఉద్వాసన అనేది చెప్పి నిమజ్జనం అనేది చేయవచ్చండి. 5 రోజులు పూజ చేసుకున్న వారైతే సెప్టెంబర్ 1 సోమవారం రోజున చేసుకోవచ్చండి. అయితే అంతేకాకుండా మనకి ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉంది కనుక, గ్రహణం ప్రభావం అనేది ఆ విఘ్నేశ్వరుని మీద పడకూడదు. కాబట్టి ఈ ఏడాది తప్పకుండా వినాయక నిమజ్జనం అనేది 9 రోజులకే చేయాలండి. అంటే సెప్టెంబర్ 4వ తారీఖునే చేసేయాలి. కొందరు 11 రోజులు, 13 రోజులు, 15 రోజులకి ఇలా చేస్తూ ఉంటారు కదా, అలా చేయకూడదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరము 9 రోజులకి నిమజ్జనం అనేది చేసేయాలి. ఈ నిమజ్జనం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దాని ప్రకారం చేసుకుంటూ ఉంటారండి. కొందరు వచ్చేసి ఒక రాత్రి ఉంచి మరుసటి రోజున నిమజ్జనం అనేది చేస్తారు. కొందరు 1వ రోజు, 3వ రోజు, 5వ రోజు ఇలా లెక్కలోకి తీసుకొని నిమజ్జనం అనేది చేస్తూ ఉంటారు. మీకున్నటువంటి ఆనవాయితీ ప్రకారము మీరు చేస్తున్న విధంగా మీరు నిమజ్జనం అనేది చేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.